నువ్వు అక్కడికే వెళ్ళేస్తున్నావు గానీ ఇంతకీ ఎలా ఉందో చెప్పు. లేచి మామూలుగా తిరుగుతుందా? అంత ప్రేమన్న వాడివైతే నువ్వే వెళ్ళి చూసి ఓసారి పలకరించి రావచ్చు కదా. నువ్వు కళ్ళు తెరిచేంత వరకు ఉండి ఆ తర్వాతే వెళ్ళాడు. ఈ ఒక్కటి చాలదమ్మా వాడి మనసులో నీ మీద ప్రేమ ఉంది అని చెప్పటానికి. పోయినసారి అనాథాశ్రమానికి ఎంత ఇచ్చాను? 10 లక్షలు సార్. ఈసారి 15 లక్షలు ఇస్తున్నాను. 10 మంది పిల్లలు పెరిగారు కదా. తీసుకోండి. పోయినసారి 20 లక్షలు ఇచ్చారండి. ఈసారి భర్త చనిపోయిన వాళ్ళు 5గురు ఎక్కువ అయ్యారు. వాళ్ళకి బ్రతకడానికి కుట్టు మిషన్లు కొనివ్వండి. మీరే అవన్నీ కొనిపించి వాళ్లతో ఏదైనా షాప్ పెట్టించండి. ఓ 5 లక్షలు కల్పిస్తున్నాను, తీసుకోండి. తీసుకోండి. పోయినసారి 10 లక్షలు ఇచ్చారు సార్. ఈసారి తగ్గించండి. ఏ? ఎందుకు? మీ దయ వల్ల చదువుకున్న వాళ్ళు మంచి జాబులు చేస్తూ వాళ్ళు ఫండ్స్ పంపిస్తున్నారు సార్. వాళ్ళు పంపించారని నేనెలా ఆపుతాను? అలాంటి వాళ్ళని ఇంకో 10 మందిని తయారు చేయండి. ఇదిగోండి మీకో 10 లక్షలు, తీసుకోండి. సార్ మీరిలా 10-25 ఇస్తున్నారు, ఒకసారి గతం గుర్తు తెచ్చుకోండి. భవిష్యత్తులోకి వెళ్లాలనుకునేవాడు గతాన్ని పునాదిగా చేసుకోవాలే గాని గతంలో బతక్కూడదు. నీకు అర్థమైతే ఫీలవు, అర్థమే లేదంటే వదిలే. తీసుకోండి. వెళ్ళొస్తాం సార్. మీకు ఇది సరిపోలేదంటే నన్నొచ్చి అడగండి. అలాగే సార్. వస్తాం సార్. వస్తామండి. వస్తాను సార్. వెళ్ళండి. సారీ, ఎందుకీ మీరు వచ్చిన పని అడగనేలేదు? ఏం లేదు సార్, నేను డ్యూటీలో జాయిన్ అవుదామని వచ్చాను. అలాగా. మీ అమ్మగారికి ఎలా ఉంది ఇప్పుడు? తగ్గిపోయింది. కావాలంటే మరో 10 రోజులు సెలవు తీసుకోండి. మీ పనంతా మా బద్రి చూసుకుంటాడు. ఏరా? పర్లేదు సార్, జాబ్లో జాయిన్ అవుతాను. ఇట్స్ ఓకే. ఏంట్రా అలా చెక్కులు రాసిచ్చావు? 10 లక్షలు ఇచ్చినందుకే మీ డాడీ ఇచ్చిన క్లాస్ మర్చిపోయావా? రేయ్, డబ్బుదే ఉందిరా, మళ్ళీ సంపాదిస్తాం. కానీ దానం చేసే గుణం ఎవరికొస్తుందిరా? రేయ్ ఏంట్రా నువ్వు మరీ అంత ఫీల్ అవ్వకు. వాళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులు, బయట వెయిట్ చేస్తుంటారు. పోయి మనిషికో 500 ఇచ్చి చెక్కులు తీసుకురాపో. ఇన్ని తెలియదట్లేంట్రా నీకు? మరి అదేనమ్మా, ఎళ్ళు. సంజయ్, నువ్వు మరీ దారుణంగా ఆలోచిస్తున్నావురా. సంజయ్ని వదిలేరా పాపం. బద్రీ, నా మాట వినరా. నువ్వంటే పడిచొచ్చేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. తనకు మించిన అందగత్తెలే నీతో డేటింగ్ కూడా సిద్ధమంటున్నారు. అలాంటిది వాళ్ళని వదిలేసి పాపం తననెందుకురా ట్రాప్ చేస్తున్నావు? ఎందుకో నీకు నాకు తెలుసు. తెలుసు కాబట్టే చెబుతున్నాను. పాపం రా, వదిలిపెట్టరా. ఎలా వదిలేస్తాన్రా? అది కొట్టింది నా చెంప మీదనే అయితే దులుపుకుని వెళ్ళేవాణ్ణి. కానీ నా యుగో మీద కొట్టింది, అదే తట్టుకోలేకపోతున్నాను. ఏం జరిగినా నువ్వు అలా చూస్తూ ఉండు, అంతే. అది కాదురా. ముందు వెళ్ళి ఆ చెక్కులు కలెక్ట్ చేసుకురా. వెళ్ళు. సంధ్య, చెక్ అనే బిస్కెట్స్కి భలే పడిపోయావు. సంజయ్, యు ఆర్ గ్రేట్ రా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్.
ఎల్లుండి నా బర్త్డే, మర్చిపోయావా? అమ్మా సంధ్య. ఏంటి తాతయ్య? ఏంటమ్మా అన్నం ముందు కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? అదేం లేదు తాతయ్య. ఉందో లేదో నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుందిలే అమ్మా. ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావో చెప్పమ్మా. నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది తాతయ్య. పరిస్థితులు ఒక్కోసారి మంచి మనిషిని చెడ్డవాడిగా చూపిస్తాయి. అవే పరిస్థితులు చెడ్డవాళ్లని మంచివాళ్లగా చూపిస్తాయి. నిజంగా ఆ రోజు నీ మాట వినకుండా జాబ్ వదిలి వెళ్ళిపోయింటే మా బాస్ గురించి అర్థం చేసుకోలేకపోయేదాన్ని తాతయ్య. ఎవరమ్మా? ఓ, ఆ అబ్బాయి సంజయ్ గురించేనా చెప్పేది? అవును తాతయ్య. నిజంగా అతను ఎంత మంచి మనిషో నాకు ఈ రోజే అర్థమైంది. ఏం జరిగిందమ్మా? రేపు తన పుట్టినరోజు తాతయ్య. అలాగా? అవును తాతయ్య. బాగా డబ్బున్న వాళ్ల పుట్టినరోజు అనగానే ఎక్కడో పెద్ద హోటల్స్లోనూ రిసార్ట్స్లోనూ లక్షలకు లక్షలు తగలేసి పార్టీలు చేయడం మనం చూసాం కదా తాతయ్య. కాని ఆయన తన పుట్టినరోజుని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలుసా? అనాథాశ్రమానికి డబ్బులు డొనేట్ చేశారు. మహిళా సంక్షేమ హాస్టల్కి డబ్బులు పంపించారు. తన పుట్టినరోజు నాడు కనీసం 10 మంది కడుపు నిండా అన్నం తింటే చాలు అనుకున్నారు తాతయ్య. నిజంగా గ్రేట్ కదా? అంతేనమ్మా. అదృష్టం కలిసొస్తే అందరికీ డబ్బొస్తుంది. మంచి మనసుంటేనే ఆ డబ్బు నిలబడుతుంది. అందుకేనేమో వాళ్ళంత గొప్పవాళ్ళయింది. చూసావా, తొందరపడి అతన్ని అపార్థం చేసుకుని వెళ్ళుంటే ఓ గొప్ప వ్యక్తిని దూరం చేసుకునేదానివి. నీకొచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని పోగొట్టుకునేదానివి. ఈరోజు నీకు ఈ ఉద్యోగం ఉండటం వల్లనేగా మనం ఇక్కడ కూర్చొని ఇంత ప్రశాంతంగా అన్నం తినగలుగుతున్నాం. అందుకేనమ్మా ఎవరినైనా తొందరపడి అపార్థం చేసుకోకూడదు. ఇంతకీ అతని పుట్టినరోజుకి మరి ఏ గిఫ్ట్ ఇవ్వబోతున్నావు? అదే తాతయ్య ఆలోచిస్తున్నాను. నేను చెప్పనా? చెప్పు తాతయ్య. తనని అపార్థం చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పు. అదే అతనికి నువ్వు అందించే గిఫ్ట్. ఏంట్రా చూపు? సాధించాన్రా. నేను అనుకున్న టార్గెట్ చేరడానికి ఒక స్టెప్ ఎక్కాను. రేయ్ ఆపేరా, ఇంకెంతటితో ఆపేరా. ఏం ఆపేయాలరా? నీ తాగుడు, ఆ అమ్మాయి మీద నీ ప్రతీకారం రెండూ ఆపేయి. ఎందుకు ఆపాలరా? నువ్వు నాతో కలిసి చిన్నప్పటి నుంచి తిరిగావు కదా, చెప్పరా. నేనే రోజైనా కన్నీళ్ళు పెట్టుకోవడం చూసావా? నీకు తెలిసి
నా మీద ఎవరైనా చేయి చేసుకోవడం అదేనా చూసావా? నేను ఏదడిగితే అది, ఎలా కావాలంటే అలా బ్రతికాను. అలాంటిది అది నన్ను కొట్టింది, నలుగురిలోనూ అవమానించేలా చేసింది. ఎలా వదిలేయాలరా? పోనీరా, ఏదో జరిగిపోయింది, దాన్ని పట్టుకొని ఇంత డ్రామా అవసరమా? రేయ్, దెబ్బతిన్నవాడికి తెలుస్తుందిరా నెప్పేంటో. నువ్వు నిజంగా నా ఫ్రెండ్వి అయితే నీకు తెలిసేదిరా నేనెంత బాధపడుతున్నాను. సంజయ్, కాదురా, నువ్వు నిజంగా నా ఫ్రెండ్వే కాదు. పోరా పో. అది కాదురా సంజయ్, ఓ ఆడపిల్ల నేర్పించటం పాపం రా. అంటే నేనేడ్చినా పర్లేదా? రేయ్, నేను ఇంతవరకు ఏ ఆడపిల్లని బలవంతం చేసి ఎంజాయ్ చేయలేదు. నా ట్రాక్లోకి రాకపోతే వదిలేసేవాణ్ణి. అలాంటిది దాన్ని బలవంతంగా లొంగ తీసుకునేలా నన్ను రెచ్చగొట్టింది. నువ్వే కాదురా బద్రి, ఎవరు చెప్పినా నేను అనుకున్నది సాధించే వరకు వదలను. ఆ సంధ్య మెల్లమెల్లగా నా ట్రాక్లోకి వస్తుంది. దాన్ని వైజాగ్ నుంచి ఎక్కడికి లాక్కొచ్చాను. నా ఆఫీసులో జాబ్ చేయనన్న దాన్ని చేసేలా చేశాను. ఈరోజు దాని మనసులో నా గురించి ఏదో మూల ఆలోచించేలా చేశాను. ఇంత మంచివాణ్ణా నేను కొట్టిందని ఆలోచించేలా బిల్డప్ ఇచ్చాను. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. రేపు నా బర్త్డే రోజు మరో జలకిస్తాను చూడు. రై, ఆపరా బాబు, ఇంటికి పోవాలి, మర్చిపోయావా? తాగినట్టు తెలిసిందనుకో, మీ ఇంట్లో టైగర్ ఉంది, అది గుర్తుపెట్టుకో. పోరా. నా మాట వినరా, నువ్వు తాగినట్టు మీ అమ్మాయి తెలిస్తే బాగుండదురా. రా తీ. ఆవేశంలో అన్నాడేమో కాని ప్రేమతో కాదు కదా. వాడికి నా మీద ప్రేమ లేదన్నయ్యా. వాడి చేత అమ్మ అని ఆప్యాయంగా పిలిపించుకుంటానని ఆశతో ఎదురు చూసి చివరికది నెరవేరదని అర్థం చేసుకున్నాను. ఏమండి, ఏమైంది? నిద్ర పట్టడం లేదా? లేదు స్నేహ, కళ్ళు మూసుకున్నా తెరిచినా ఒకటే ఆలోచనలో. ఏమైంది? రేఖ గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది స్నేహ. ఎందుకు? పాపం, తన జీవితంలో అందరూ తనకి దూరం అవుతూనే ఉన్నారు.
ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ణి. కానీ తనే నేను చిన్నతనంలో అమ్మ నాన్నకు దూరమైన సొంత బిడ్డలా చూసుకునే అమ్మ దొరికింది. ఆ తర్వాత అను, మా నాన్న వాళ్ళు వెళ్ళిపోయినా అంతకంటే బాగా చూసుకునే నువ్వు దొరికావు. కానీ రేఖకే నా అని చెప్పుకునే మనుషులున్నారు, కానీ బాధను పంచుకునే మనుషులే కరువయ్యారు. అదేంటండి, తనకి మనమందరం లేమా? మనం ఉండటం వేరు స్నేహ. ఆడపిల్ల తన బాధను షేర్ చేసుకునేది తండ్రితో, భర్తతో, లేదంటే కొడుకుతో. భర్త దూరం అయ్యాడు, ఉండే తండ్రి లేకుండా పోయాడు. కన్న కొడుకు ఉన్నాడంటే ఉన్నాడు, అంతే. చూసావుగా, ఏ రోజైనా వాడు కన్న తల్లి గురించి పట్టించుకున్నాడేమో. మీరు అనవసరంగా తను తప్పుపడుతున్నారు, కానీ జీకేకి కన్నతల్లంటే ప్రేముందండి. అది నువ్వెలా చెప్తావు? రేఖ నా కన్నతల్లని మీతోనే చెప్పాడంటగా. ఆ ఒక్క మాట చాలదా రేకంటే ప్రేముందని చెప్పడానికి? ప్రేమనేది మనసులో దాచుకునేది కాదు స్నేహ. దాన్ని పంచాలి, చూపించాలి. అప్పుడే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యి మనల్ని ప్రేమిస్తారు. ఏమన్నారు? మనసులో ఉన్న ప్రేమని బయటికి చూపించాలి కదూ? అవును, చూపించాలి. నీ మీద నాకింత ప్రేముందని ఇంకెలా తెలుస్తుంది? దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా తెలిసేది. అదేమైనా డబ్బా బ్యాంకులో దాచుకోవడానికి కదా? మరి సంజయ్ విషయంలో మాత్రం మీ ప్రేమనెందుకు మనసులోనే పెట్టుకుని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు? హలో. ఏం మిత్రమా, నిద్ర రావడం లేదా? మొదట డ్రింక్ ఎత్తేసావు. నీకు నిద్ర పట్టట్లేదనుకుంటాను, ఈ టైంలో ఫోన్ చేశావు. నీలాంటి ఎక్స్ట్రా క్యాండిడేట్స్ నాకు ఎంతమంది ఉంటారు. ఒక్కొక్కరికి వార్నింగ్ ఇచ్చుకుంటూ ఇదిగో నీ దగ్గరకు వచ్చి ఆగాను. నాకు వార్నింగ్ ఇవ్వడం అంత తేలిక కాదులే. టైం వేస్ట్ చేసుకోకుండా పడుకో. నీకింకా పొగరు తగ్గలేదురా. మీ తాతను చంపినా, మీ అమ్మను చంపాలని చూసినా, నిన్ను తన్నినా నీకు బుద్ధి రాలేదురా.
నా పవర్ ఏంటో నీకు తెలిసి రావాలి. ఇంకా లాభం లేదు. నీ కోసం నేను హోమం చెయ్యాల్సిందే. ముహూర్తం పెడతా. ఇక్కడ హోమం, మీ ఇంట్లో మారణ హోమం జరిగిపోవాల్సిందే. రాయ్, ఒక్కసారి గెలుపు నీదైనంత మాత్రాన ప్రతిదీ నీదే గెలుపని చంకలు గుద్దుకోకో. నీ సంగతి, నీ కొడుకు సంగతి చూడ్డానికి నాకు ఒక్క అవకాశం వస్తే చాలు. మళ్ళీ వార్నింగ్లు ఇచ్చే అవకాశం నీకు ఉండదు. అవునా? అసలు నీకు నిజంగా అంత దమ్ముంటే నా సంగతి చూడ్డం కాదురా, అసలు నేనెవరో తెలుసుకో. చూద్దాం. చూస్తావా? అసలు నేనెవరో తెలుసుకో. చూద్దాం.